ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి రవి, బుధుడు, అదేవిధంగా మీకు రాహువు, వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. అవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ధనుర్రాశి, చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థాన సంచారం అన్నమాట. అంచేత వారపు మధ్యలో మాత్రమే చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయము, ధనలాభం, వారాంతం ప్రయాణాదులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం చాలా నిదానంగా ఉండండి, విజయం సాధిస్తారు. దూరం నుండి కొన్ని శుభవార్తలు అందుతాయి. తద్వారా వార్తలు తగినట్లుగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన విషయాలు చూసినట్లయితే చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఇబ్బంది పెట్టేవాళ్ళు మీకు ఎదురవుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతకాలం పాటు అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం, అంటే మీనరాశి వారు తగిన శ్రద్ధ తీసుకోవాలి అని దీని యొక్క ఉద్దేశం అనుకోండి. మీనరాశి వారు, ఈ ధనుర్రాశి వారు కూడా, అంటే ఈ ధనుర్రాశి వారు కూడా అర్ధ అష్టమ శని ప్రభావం ఉన్న కారణం చేత పనుల ఆటంకాలు అవుతాయి అనేటువంటి ఒక భావం. అంచేత ఈ ధనుర్రాశి వారు శనికి తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండడం, శనికి తిలదానం చేయడం, అమ్మవారికి అంటే మన శని భగవానుడికి నూనెకి దీపం పెట్టడానికి నూనె ఇవ్వడం చేయడం మంచిది. దీంతోపాటు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం, సుందరకాండ పారాయణ చేయడం చాలా మంచిది. అంటే నూతనమైన వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు అమ్మాలి, కొనాలి అన్నట్లయితే జాగ్రత్తలు ఉండాలి, లేదా భవనం కట్టాలి అంటే జాగ్రత్తలు ఉండాలి. వివాహాది శుభ ప్రయత్నాల్లో కూడా మనం శ్రద్ధ అన్నది వహించాలి. అయితే ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఉద్యోగం అయితే ఉద్యోగం, అదేవిధంగా వ్యాపార పెట్టుబడులు, వివాహాది ప్రయత్నాలు, ఇలా ఏదో రకమైనట్టుగా మనకి శుభరూపమైన వ్యయం జరిగేటట్లుగా కొన్ని ముఖ్యమైన పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శనివారం శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి.